జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. మా లూసీకి ఈ సెంటెన్స్ చాలా ఇష్టం అనమాట కదా లూసీ. జై శ్రీరామ్ చెప్పు. రామ్ మందిర్లో జై శ్రీరామ్ అని అందరు అంటుంటే మా లూసీ చోలు ఇలా చేసేస్తుంది అనమాట. టీవీ చూస్తుంది, చోలు ఇలా అనేస్తుంది అంటే దానికి ఆ వైబ్ తెలుస్తుంది. జై శ్రీరామ్. నేను ఎవ్రీ టైం వీడియోలో స్టార్టింగ్ అదే చెప్తాను కాబట్టి దానికి అలవాటు అయిపోయింది. సో ఇప్పటి నుంచి మా బ్లాగ్స్ రెగ్యులర్గా చేస్తాం మేము. లూసీ పాప, లూసీ పాప, జై శ్రీరామ్ అండి అందరికీ చెప్పు. సో రేపేంటి స్పెషల్ చెప్పు. రేపేంటి పెట్టా? రేపేంటి 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 చెప్పు. టుమారో ఇస్ మై బర్త్డే చెప్పు. లూసీ బర్త్డే వచ్చింది. హ్యాపీ బర్త్డే లూసీ చేసుకుంటాం మనం, సరేనా? హ్యాపీ బర్త్డే. నీ జుట్టు కనపడట్లేదు చూడు. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హ్యాపీ బర్త్డే లూసీ వస్తుంది. లూసీ బర్త్డే వస్తుంది రేపు 27th నవంబర్. ఐఎమ్ టర్నింగ్ 3 years అయిపోయింది కదా. 3 years బేబీయా నువ్వు? 3 years బేబీయా? ఇంత చిన్న బేబీలాగా వచ్చినావు. చిన్న బేబీలాగా వచ్చినావు నువ్వు. 45 days బేబీ వచ్చినావు తెలుసా నీకు? ఎన్ని ట్రీట్లు తిన్నావు? ఎన్ని ట్రీట్స్ తిన్నావు బెట్టా నువ్వు 3 years నుంచి? లెక్కలేనన్ని ట్రీట్స్ కదా. కొట్టు కొట్టు, 1 2 3 కొట్టు. కొట్టు, అక్కడ ఉంది బెలూన్ ఉంది, కొట్టు. కింద ఉంది బెలూను. ఇది వద్దు, ఇది బొమ్మ, ఇది ఆడుకుంటావు. సరే ఆడుకో. అదే పిచ్చి బొమ్మ కావాలి. అయ్యో వంగలేదంట బైకకి. ఏమైంది బైకకి? అయిందా? ఆడుకో, బొమ్మతో ఆడుకో. డాగీ బొమ్మతో ఆడుకో. డాగీ ఇంకెయ్యనే లేదు. అక్కడ అన్నీ ఉన్నాయి, పడతాయి చూసి. రేస్లో పెట్టినట్టు వెళ్తుంది ఉరుకుతావు. ట్రీట్ ఏది? ట్రీట్ ఏదమ్మా? ఇక్కడ చూడు, ఉందా? దీని వెనుకుందా? ఉందా? ఏది? అయ్యో లేదా, అక్కడుందా? అయ్యో అయ్యో అయ్యో. ఏది? బైక్ అక్కడ అడుగు, ఉందా? ట్రీట్ పాప, ట్రీట్ పాప ఎవరు? లూసీ ట్రీట్ పాప. అది తినైతే ఫస్ట్. ఆపింది, ఆపింది. కథం కథం. నో ట్రీట్, కథం. చూడు ఎక్కడుంది ట్రీట్? ట్రీట్ ఎక్కడుంది? నా దగ్గర అయిపోయింది బిట్ట. ఎక్కడుంది చెప్పు. ఎక్కడ? ఏ గూట్లో ఉంది? కబడ్లో ఉందా? ఎక్కడ? ఏ కబడ్లో? ఎక్కడ చూపి. అక్కడ ఎక్కడ? ఎక్కడుందా? అక్కడ ఉందా? అదా? అదేనా? అదా? అదా? అమ్మ లేదు బిట్ట, అయిపోయింది. ఇంట్లో అయిపోయింది. కథం అయిపోయింది. కథం. షాప్ వెళ్ళి తీసుకుని రావాలి. షాప్ వెళ్ళి తీసుకొని రావాలి. చికెన్ బ్లూబెర్రీ తింటున్నావా? అయిపోయింది బిట్ట, చూడు. కథం. అట్లా కింద పడేస్తే అయిపోయిందనమాట. అది ఇంకా లేదు కదా. ఇంకెక్కడుంది? లేదు అక్కడ. మళ్ళీ సాయంత్రం ఇస్తా, ఈవినింగ్. ఓకే, సాయంత్రం ఇస్తా. ఓకేనా?
హ్యాపీ బర్త్డే కన్నెలు. ఏంటి ఇలా ఉన్నాను అనుకోకండి, జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఈరోజు మా లూసీ పాప బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ లూసీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి కూర్చో, మంచిగా కూర్చొని తిను. వెరీ గుడ్. మిస్సీ పాప ఇంకా చూడు. అలే అలే, ఎంత ఇష్టం అబ్బా, ఎంజాయ్. సో బయటికి వెళ్దాము, కొంచెం కూరగాయలు తీసుకొని. అండ్ లూసీకి ఏమన్నా డ్రెస్ దొరుకుతుందేమో చూద్దామని. ఆల్రెడీ దానికి 2 years నుంచి మేము డ్రెస్సెస్ తీసుకుంటూనే ఉన్నాము. అయ్యో సారీ బిడ్డ, సారీ. సో ఇది ఫస్ట్ బర్త్డే అనమాట. చిన్న బుజ్జి ఫ్రాక్ మొన్ననే వాష్ చేసి పెట్టాను, హ్యాంగర్కి వేయాలి యాక్చువల్గా, చూడండి. అండ్ ఇది సెకండ్ బర్త్డే. ఇది ఒక చిన్న ఫ్రాక్. అండ్ ఇది నార్మల్గా వింటర్స్లో తీసుకున్నాము, స్వెటర్ టైప్ లాగా. సో ఈరోజు ఏమన్నా ఇలాంటివి ఏమైనా దొరుకుతామో చూద్దాం. చాలా కాస్ట్ అండి ఇది, 1200 1700 అట్లా ఉంటుంది. ఇదైతే 1700 ఈ రెడ్ది. బట్ క్లాత్ ఏమంతగా లేదు, జస్ట్ ఇట్లా మనం కూడా కుట్టుకోవచ్చు యాక్చువల్గా. బట్ నా దగ్గర స్వింగ్ మిషన్ లేదు, ఎందుకంటే ఈ పాటికి ఎన్నో కుట్టేసి ఉంటుందని. చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా అది ఉందేమో ఐడియా. అండ్ ఇది ఒకటి ఇలా స్వెట్ షర్ట్ లాగా ఇలా ఉంటుంది, పాండాస్ ఉంటాయి అన్నమాట దీని మీద. డ్రెస్ వేసుకుంటాడా? ఏ డ్రెస్ ఎక్కుతాడు లూసీ? కొత్త డ్రెస్ ఎక్కుతాడా? ఇది లూసీ డ్రెస్సేనా? ఇది వేసుకుంటావా? సో చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేసి, బిజీగానే ఉంటున్నారు. షార్ట్స్ చేస్తున్నాను, చూస్తున్నారా లేదా మీరు? చెప్పాను కదా నవరాత్రి తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంటానని చెప్పి. సో స్కిన్ మాత్రం చాలా పాడైపోయింది. Thank you so much to all the subscribers, 500 followers, 500 subscribers, sorry, followers antunanu. So thank you so much. ఇక్కడ ఎందుకు పెట్టుకుంటానో నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు స్కిన్ బర్న్ అయింది ఐస్ దగ్గర. సో నాకు ఇక్కడ ఈ పార్ట్ అంతా చూడండి ఇట్లా గరుగ్గా అండ్ బ్లాక్గా ఉంటుంది. సో కొంచెం ఆ పార్ట్ అండి ఇక్కడ చూసారా డిఫరెన్స్ తెలుస్తుందా? అండ్ ఇక్కడ కాలింది చూసారా? ఏదో కవర్ చేసుకోలేని కాదు, కొంచెం ఏదో ఇక్కడ కూడా కాలింది. చాలా మటుకు ఇదండి ఇక్కడ ఇదే చూస్తున్నారా, కనపడుతుందా కాలిన మార్క్ అదే ఇట్లా అని. సో చాలా మటుకు నాకు బర్న్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇన్ఫెక్షన్ ఏదైనా అయినప్పుడు కూడా నా స్కిన్ మీద చాలా ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట ఇన్ఫెక్షన్స్. సో అందుకనే కొంచెం అంటే కొంచెం జస్ట్ ఇలా టచ్అప్స్ ఇచ్చేసుకుంటా అంతే, ఇంకేం చేయను. అండ్ సీరం ఉంది, సీరం పెట్టుకొని మాయిశ్చరైజర్ ఇప్పుడే పెట్టుకున్నాను కదా, సీరం కొంచెం తీసుకొని బీబీ క్రీమ్ అలాంటివి ఉంటాయి కదా, సో నాకు ఉంది బీబీ క్రీమ్. ఇది కొంచెం జస్ట్ ఒక డ్రాప్ దీంట్లో అప్లై చేసిస్తాను అంతే. చూడండి అంతే. బాగా మిక్స్ చేసేసుకొని
సీరం ఎందుకంటే కొంచెం వింటర్స్ కాబట్టి కొంచెం ఇలా బ్లెండ్ చేసేసుకుంటాను. జస్ట్ బయటికి ఇక్కడే కాబట్టి మేకప్ ఏం వేసుకోకుండా జస్ట్ కొంచెం గోరులో ఉండిపోయింది చూసారా, కొంచెం కవరప్ అవుతుంది అందుకని పెట్టుకుంటాను అనమాట. అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజెస్ అయిపోయినాయి. అసలు డైట్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను ఎప్పటి నుంచి. నవరాత్రి అయినప్పటి నుంచి కొంచెం మళ్ళీ ఫాస్టింగ్ తర్వాత అసలు డిస్టర్బ్ అయిపోయింది మొత్తం సైకిల్. మళ్ళీ బ్యాక్ టు రావాలి హోప్ఫుల్లీ డిసెంబర్ నుంచి అనుకుంటున్నాను. జిమ్ అన్నీ మళ్ళీ స్టార్ట్ చేయాలి అని. మెనోపాజ్ స్టేజ్ కదా, ఎక్కువగా ఫ్యాట్ లాస్ కూడా అవ్వకూడదు. మెనోపాజ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్యాట్ లాస్ ఎక్కువ అవ్వకూడదు అనమాట. సో యా, లైట్గా చూసారా ఇలా మొత్తం బ్లెండ్ చేసేసుకుంటా అంతే. కొంచెం పౌడర్ నేను ఇది యూజ్ చేస్తా ఫరెవర్ 52 అనమాట. ఫరెవర్ 52 బనానా లగ్జరీ పౌడర్. జస్ట్ ఏంటంటే ఆయిల్ ఎక్కువగా రాకుండా వచ్చిన కొంచెం సేపు మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ మా ఇంట్లో 2, 3, 4 ఉంటాయన్నమాట. మా పాప విపరీతంగా కొనేస్తుంది ఇట్లాంటి ఐ కాజల్స్ కానీ లిప్స్టిక్స్. సో ఏది ఎవరిది తెలియట్లేదు. సో స్క్రూటినైజ్ చేసుకోవాలి, ఇంకా డిఫరెంట్ పెట్టుకోవాలి. సో చూడండి ఇలా అప్లై చేస్తాను. నా కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి అంటారు, బట్ ముందు బాగా ఐలాషెస్ ఉండేవి, ఇప్పుడు ఏంటో తగ్గిపోయాయి. నాకు చాలా ఇష్టం కాజల్ పెట్టుకోవడం అసలు యాక్చువల్గా, లేకపోతే ఏడ్చినట్టు ఉంటాయి అనమాట కళ్ళు. చూడండి ఇంకొంచెం పైన కూడా పెట్టుకుంటే బాగుంటుంది. పెన్సిల్స్ ఎందుకో కొంచెం సేపు తర్వాత డ్రై అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ అంటుంది పైన. సో యా, దెన్ కమ్స్ చూడండి ఈ గ్రీన్ కలర్ అంటే పెన్సిల్ మా పాప తెచ్చుకుంది. గ్రీన్ ఏదైనా అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు కింద స్మర్జ్ చేస్తుంది. ఐబ్రోస్ చూడండి నాకు అన్ఈవెన్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఐబ్రోస్ కొంచెం ఫిల్ చేస్తాను అంతే. ఇది రీనీ బ్రౌన్ ఫిల్ అనమాట. రీనీ బ్రౌన్ ఫిల్. దీనికి ఇలా బ్రష్ లాగా ఉంటుంది చూడండి, ఇట్లా బ్రష్ లాగా ఉంటుంది, ఇట్లా అట్లా ఐబ్రోస్లో లాగానే అలా ఉంటుంది. సో ఇది మనము అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఎలాంటి షేప్ కావాలంటే అలా అండ్ ఫిల్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు షేప్ కావాలంటే కూడా ఇంకొంచెం చూడండి, ఇంకొంచెం దొడ్డుగా కావాలంటే దొడ్డుగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏం మనకు పార్టీస్ వెళ్ళట్లేదు కాబట్టి లైట్గా చేసుకుంటున్నాం. పార్టీస్ కంటే ఇంకొంచెం డార్క్గా కొత్తగా ఉంటే బాగుంటుంది ఐబ్రోస్. ఫస్ట్ టైం నేను ఇలా మీకు మేకప్లన్నీ చూపిస్తున్నా, ఎందుకో ఈరోజు మూడ్ వచ్చింది చూపించాలని. మేకప్ కాదు, బట్ జస్ట్ ఒక ఎవ్రీ అమ్మాయికి ఉంటుంది కదా తయారవ్వాలని. సో అంతే అండి, ఇంకేం లేదు. జస్ట్ కొంచెం లైట్గా
యాక్చువల్గా లిప్స్టిక్ పెట్టుకోవట్లేదు. ఇదొకటి మనకి రీనిదే మ్యాడ్నెస్ అనమాట. pH లెవెల్కి తగ్గట్టుగా మనకి ఇది బ్లాక్లో ఉంటుంది చూడండి. ఇది మొత్తం బ్లాక్ ఉంటుంది. ఇది మన pH లెవెల్కి తగ్గట్టుగా కలర్ చేంజ్ అవుతుంది. జస్ట్ ఇలా చూడండి. ఇప్పుడు చూడండి, అలాగా. ఇది మేకప్స్కి దానికి పనికిరాదు. జస్ట్ మీరు కొంచెం సేపు బయటకు వెళ్తున్నారంటే ఇట్స్ ఓకే. చూసారా, నా pH వాల్యూ తగ్గట్టుగా ఈ కలర్ వచ్చింది. అలా ఒక్కొక్కరికి డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. సో ఇది చూసుకోండి, రీని. అండ్ దెన్ కమ్స్ బింది. బిందీలు కూడా కల్తీలే. ఇది తీసుకుంటే దీని నుంచి పేపర్ కూడా వస్తుంది. ఈ పేపర్ని తీయాలంటే పెద్ద ఆర్ట్. ఇప్పుడు దేవుడా వచ్చింది చూడండి, పేపర్ వచ్చింది ఇప్పుడు. సో దిస్ ఈజ్ మై సింపుల్ లుక్ అనమాట. ఇంటి దగ్గర ఎక్కడన్నా వెళ్ళాలి అనుకుంటే ఇలాగే వెళ్తాను. హెయిర్ నార్మల్గా ఒక్కోసారి ఇలా వదిలేస్తాను. మంచిగా హెయిర్ కలర్ వేసుకున్నప్పుడు వదిలేస్తాను. కొంచెం వస్తున్నాయి వైట్ హెయిర్ అనగానే పోనీ వేసేస్తాను. సో ఆల్మోస్ట్ 50 నియర్ బై టు 50 నేను. సో వైట్ హెయిర్ రాకూడదు అంటే అదొక పెద్ద స్వార్థపరురాలు అనమాట. వైట్ హెయిర్ ఇంకా నాకు రావద్దు అసలు అనేది. సో దిస్ ఇస్ వాట్ మై లుక్ ఈస్ ఫర్ టుడే. అండ్ ఇంకా కొంచెం చేయొచ్చు ఐస్ ఇవన్నీ, బట్ అవసరం లేదు. నేను ఇక్కడ బజార్కి వెళ్తున్నాను, పెద్ద ఇక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ఇట్స్ ఓకే, ఫైన్. ఇంకా చూపిస్తాను ఏమన్నా మేకప్స్ అవన్నీ నాకు తోచింది నేను చేసుకుని చూపిస్తాను. మిమ్మల్ని ఫాలో అవ్వమని అయితే చెప్పట్లేదు, బట్ సింపుల్గా ఉండాలి అనుకుంటే చాలు. ఇంతవరకు కమ్మలు లేవు, కమ్మలు రోజు ఒకటి చేంజ్ చేస్తుంటాను. we will go for butterfly studs. These are not gold అండి, జస్ట్ మా పాప కొనుక్కుంటాను, నేను మెల్లిగా పెట్టేసుకుంటూ ఉంటాను. బటర్ఫ్లై ఎగురుతుంది, బటర్ఫ్లై. యాక్చువల్గా హెయిర్ టై చేసుకోవచ్చు, బట్ ఐ లైక్ టు ఓపెన్ మై హెయిర్ దిస్ వే. నాకు ఇష్టం ఇలాగా. ఫోర్ హెడ్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేను ఇలాగా తీస్తాను. ఇట్లా పెట్టుకుంటే ఫోర్ హెడ్ ఎక్కువ కనపడుతుంది. చూడండి, ఇక్కడ వైట్ హెయిర్ కనపడుతుంది, అందుకే పెట్టుకోవట్లేదు. సో చలో లెట్స్ గో. మయూసి పాపకి ఏమేమి దొరుకుతాయి ఈరోజు చూద్దాము, రండి. చలో కార్లో వెళ్దామా మమ్మీ, బండిలో వెళ్దామా? కార్లో వెళ్దాం, ఓకేనా? కార్లో పోదాం. స్టాప్ చెప్పు, స్టాప్ అన్నీ తెలిసిపోతాయి ఆగిన సౌండ్లు. బండి వద్దు, వెహికల్. కార్లో వెళ్దాం, కార్ శుభ్రన కార్లో వెళ్దాం బేటా. నో పిల్లి లేదు అక్కడ. అమ్మ డాగీ అంది, డాగీ. హస్కీ ఏమంటుంది? గుడ్ మార్నింగ్ చెప్పిందా? చల్ల దా వెళ్ళిపోదాం. చల్ల ఇటు. ఇటు మమ్మీ దగ్గర. వెరీ గుడ్.
ఎక్కువ ఎక్కువ ఎక్కడం రాదు. సో ఇలాగా నేను, లూసీ, మా బాబు ముగ్గురం షికార్కి బయలుదేరిపోయామన్నమాట. మా లూసీకి డ్రెస్ దొరుకుతుందా లేదా ఫింగర్స్ క్రాస్డ్. సో ఒక షాప్ అయిపోయింది, దొరకలేదు సైజు. అండ్ ఇంకో షాప్కి వెళ్ళాలా వద్దా, టైం అయిపోతుంది, మా బాబు చదువుకోవాలి, ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. సో ఏం చేయాలి అర్థం కాక, సరే అట్లీస్ట్ అక్కడ బర్డ్స్ ఉన్నాయి, కాసేపు అన్నా అది ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి అలా అక్కడ బర్డ్స్ దగ్గర కాసేపు ఒక 2-3 minutes దానికి చూపించాను అనమాట. సో ఇదే మా డాగ్కి అవుటింగ్. ఈవినింగ్ ఏం చేస్తామన్నది రేపటి వ్లాగ్లో చూపిస్తాను. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్. 504 సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా రీల్స్, షార్ట్స్, పెద్ద వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలాగే మీరందరూ నన్ను ఆదరిస్తూ, అభిమానిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను కూడా. సో మీకు అంటూ కొంచెం స్పెషల్గా టైం తీసుకుంటాను, కొన్ని మంచిగా చూపించడానికి ట్రై చేస్తాను. హోప్ ఈ చిన్న మా లూసీ పాప వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీదట వీడియోలో కూడా లూసీ కనపడడానికి, చూపించడానికి ట్రై చేస్తాను. నాకు ఇష్టం ఉండదు యాక్చువల్గా, ఏమో దిష్టి తగులుతుందేమో అన్న భయము అంతే. సో యా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.